ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, ఈ సంవత్సరంలో మొదటి ఆదివారంగా మేము కూడుకొని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయము గడిచిన ఆరాధన బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రి సమయంలో కూడా మేము నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, వాక్యం వింటున్నాము, వాక్యం నేర్చుకుంటున్నాము, కానీ దీని ప్రకారంగా సమాజంలో మేము జ్యోతుల వరే వెలగాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మా ప్రవక్తన యందును ఇదిగోండి తండ్రి, మేము చేసే ప్రతి విషయాన్ని బట్టి నీకు మహిమకరంగా బ్రతకాలని మేము అందరం కోరుకుంటున్నాం తండ్రి. అట్టి విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ముందుగా కొన్ని ప్రశ్నలతో మనం మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ ఆదివారం మనం ఒక పాఠం గురించి చెప్పుకున్నాం. అదేంటంటే అక్సా గురించి చెప్పుకున్నాం. ఒక 2 ప్రశ్నలు మాత్రం అడిగి మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. అక్సా చేసిన వాటిల్లో ప్రాముఖ్యమైన ఒక 2 మీకు నచ్చిన 2 విషయాలు చెప్పండి. తల్లిదండ్రులకి విధేయురాలు అయ్యింది. ఏదో కుటిలమైన ఆలోచనలు ఏమీ చేయకుండా ఏం చేసిందంటే తన తండ్రినే అడిగి తెలుసుకుంది. ఇంతకీ అక్సా ఎవరి కుమార్తె? కాలేబు కుమార్తె. చాలండి. ఈరోజు మన పాఠంలోకి వెళ్ళిపోదాం. పాఠంలోకి వెళ్లే ముందు మనం ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే, ఇదిగో పిల్లల గురించి సండే స్కూల్ పెట్టాం, చిల్డ్రన్ బైబిల్ స్కూల్ పెట్టాం. అలాగే వాళ్ళ కోసం, అలాగే పెద్దవాళ్ళ కోసం ఏం చేసామంటే పాడుకోవడానికి పాటలు కూడా తయారు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం వాక్యం కూడా చెప్పుకుంటున్నాం. అంటే రీసెర్చ్ చేసుకుని వాక్యము చెబుతున్నాం, పాటలు జరుగుతున్నాయి. పిల్లలకి అర్థమయ్యే రీతిగా వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. బైబిల్ జ్ఞానాన్ని పెద్దలకు అర్థమయ్యేటట్టుగా పెద్దలకి ఇస్తున్నాము, చిన్న వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చిన్న వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే ఈ 2 కాకుండా ఇంకెలా ఇస్తున్నాం అంటే పాటల రూపంలో కూడా వస్తున్నాయి. మరి ఇన్ని అవసరం అంటారా? మీరేమనుకుంటున్నారు? ఇన్ని అవసరం అంటారా? సరే, ఇన్ని మీకు ఎందుకు అవసరం అనిపించినాయి? ఎందుకంటే అవునండి, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీరు స్కూల్ కి పంపిస్తున్నారు అనుకోండి, ఎన్ని రోజులు స్కూల్ కి పంపిస్తున్నారు? 6 రోజులు స్కూల్ కి పంపిస్తున్నారు. మరి దేవుడి దగ్గర ఎంత నేర్చుకుంటున్నారు? 1 గంట, ఒక రోజులో కొన్ని గంటలు, ఇంతే కదండి. ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సిన వారమై ఉండగా, దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన వారమై ఉండగా 1 రోజులు మాత్రం ఇస్తున్నాం. అంటే మనం చేసేది ఎక్కువ తక్కువ? ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. మనం ఇంకా చేయాల్సిన పని ఉంది. ఎందుకంటే ఈ వాక్యానికి బైబిల్ చెప్పింది ఏంటంటే, ఈ వాక్యం వేరే గ్రంథాలను చూసినట్టుగా బైబిల్ని కూడా మీరు చూస్తే బైబిల్ యొక్క విశిష్టత ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక పుస్తకం మాత్రం అయితే కాదు. ఒకరి జీవితాన్ని కట్టుకోవడానికి, ఒకరి జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇచ్చిన దేవుడు రాయించిన గ్రంథం. అవునంటారా కాదంటారా? అందుకే ఈ వాక్యం గురించి, వాక్యమే ఏం చెబుతుందో ఒకసారి బైబిల్లో చూద్దాం. ముందుగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఆత్మను రక్షించగలిగే శక్తి దేనికి ఉందంట? వాక్యానికి ఉంది. అంటే ఇప్పుడు మీరు ఆలోచించుకుంటే, ఎక్కడన్నా కూడా మీరు హాస్పిటల్స్కి వెళ్ళి ఉంటారు. అక్కడ మాక్సిమం ఏం చేయగలరు? శరీరాన్ని, అంటే వచ్చిన రోగాన్ని కంప్లీట్ గా తగ్గించలేరు, కానీ వాళ్ళు ఒకవేళ వాళ్ళ పరిధిలో ఉంటే తగ్గించగలరు. లేకపోతే ఇంకా దేవుని మీదే భారం వేస్తామని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. ఇకపోతే ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, ఈ వాక్యం ఎందుకు పనికొస్తుందంటే, మీ ఆత్మలనే రక్షించుకోవడానికి. ఎక్కడన్నా ఆత్మకు సంబంధించిన వైద్యశాల ఉందా అండి?
ఇది ఇక్కడ ఏవైతే చర్చెస్ నడుస్తున్నాయో ఇవన్నీ ఏంటంటే మన ఆత్మలను రక్షించుకోవడానికి ఒక వైద్యశాలలాగా పనిచేస్తున్నాయి. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ బైబిల్కున్న లేకపోతే ఈ వాక్యానికి ఉన్న ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే హృదయంలో ఎముకల్ని కీలుల్ని ఇవన్నిటి విభజించినంత మట్టుకు దూరుతుందంట. అంతవరకు దూరి ఏం చేస్తుంది? ఇది మన హృదయంలో ఉన్న ఆలోచనల్ని తలంపుల్ని శోధిస్తుందంట. అంటే సింపుల్ గా చెప్పాల్సి వస్తే బైబిల్ మనల్ని ఏం చేస్తుందంటే కాపలా కాస్తుంది తెలుసా. ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఒక వ్యక్తి మామూలుగా బ్రతుకుతున్నాడు, అతనికి బైబిల్ తెలియదు, ఏమీ తెలియదు. అతను నార్మల్ గా తన దైనందిన జీవితంలో వేరే ఏదో పాటిస్తున్నాడు అనుకుందాం. ఇతడు ఒక దొంగతనం చేయవలసి వచ్చింది అనుకోండి, అతని అవసరాన్ని బట్టి చేయాల్సి వచ్చింది అనుకోండి, లేకపోతే పక్కవాడి మీద ఏదో అబద్ధ సాక్ష్యం పలకవలసి వచ్చింది అనుకోండి, వాడికి అనుకువగా ఉన్నట్టుగానే మాట్లాడతాడు. అలాగే కదండి. ఇప్పుడు ఎవడైతే మనకి మంచిగా లేకపోతే తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన్ని వహించడానికి చూస్తా ఉంటారు. కానీ బైబిల్ ఒకవేళ మనకు తెలుసు అనుకోండి, మనకేం తెలుసు? అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అయితే నువ్వేం చేయలేకపోతే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకునైనా కూర్చో గానీ అబద్ధం మాత్రం చెప్పకూడదు. ఒకవేళ చెప్పావు అనుకో, నీ హృదయంలో ఏం చెప్తుంది బైబిల్? నువ్వు తప్పు చేస్తావు, నువ్వు తప్పు చేస్తావు, నువ్వు తప్పు చేస్తావు, నువ్వు తప్పు చేస్తావు. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ముందే నేను కట్టిపడేస్తుంది. ఇలా కట్టిపడేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటో తెలుసా? నీకు సగం తలకైపోట్లే ఉండవు అసలు. అంతే కదండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నవాడికి ఏమనుకుంటాడు? వాడు ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలనుకుంటాడు. ఇప్పుడు ఇవన్నీ లేనివాడు ఎంత ప్రశాంతంగా ఉంటాడంటే వాడికి గోల్ బాగా తెలుసు. ఇప్పుడు వేరే వాడు ఏమనుకుంటుంటే దొంగతనం చేయాలా చేయకూడదా, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది, చేస్తే నా వాళ్ళకి ఏమన్నా అవుతుందా, ఏం కాకపోతే చేసేస్తాను, ఏం కాకపోతే మళ్ళీ నా మీదకి ఏమైనా చివర్లో వస్తుందా, ఇన్ని ఆలోచించుకుంటాడు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకున్న సింపుల్ ఏంటంటే ఏదన్నా దేవునికి నేను ఇది చెప్పి ఇది చేశాను దేవా, నేను దేవునితో చెప్పుకోగలనా, ప్రార్థనలో చెప్పుకోగలిగితే చేస్తాను, చెప్పుకోలేకపోయానా ఖచ్చితంగా నేను చేయను. అలాంటి నిబద్ధత కలిగి ఈ వాక్యం నేర్పిస్తుంది కదా. అంటే ఈ వాక్యానికి ఎంత శక్తి ఉందంటే మన లైఫ్ లో చింతలు ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పోవడానికి ఒక సులువైన మార్గమే బైబిల్ ఏర్పరుస్తుంది. ఇదంతా ఎందుకంటే మన జీవితంలో మనం సక్సెస్ అవడం కోసం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్న కోరిక, లోకంలో ఉన్న వాళ్ళకి కూడా కోరిక ఏంటంటే ఏదో చేసి ఫెయిల్ అయిపోకూడదు, కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా, ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలని చాలా మంది అనుకుంటారు కదండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇదిగో సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఒక మంచిగా బ్రతకాలి, ఒక గొప్పగా బ్రతకాలి, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ గా, ఏదో ఫెయిల్యూర్ గా బ్రతకాలి అనుకోరు, కానీ సక్సెస్ఫుల్ గా బ్రతకాలని చాలా మంది అనుకుంటారు. మరి మనందరికీ ఉన్న ఒక్కటే ఏంటంటే ఎవరైనా కూడా మరణానికి ఏమవ్వాలి? తలగ్గాల్సిందే. ఎందుకంటే మరణం ముందు ఎవరైనా కూడా మరణము, బైబిల్ ఏం చెప్తుందంటే మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడని ప్రశ్నిస్తుంది. అంటే ప్రతి వాళ్ళు వచ్చి ఎక్కడ ఆగాలి? ఖచ్చితంగా మరణం దగ్గర ఆగాల్సిందే. అంటే ఈ లోపు ఈ మధ్యలో ఉన్న జీవితం గురించి కొన్ని వ్యక్తులు కొన్ని రకాలుగా చెప్పారు. అవన్నీ మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఒక వ్యక్తి జీవితం అంటే ఏంటండి అని ఆ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే బిసిడి అన్నాడు. బిసిడి ఏంటి? మనకి బీసీ తెలుసు, సిడి తెలుసు. అయితే బీసీ ముందు బీసీ తెలుసు, లేదా సిడి తెలుసు, సిడి అనే క్యాసెట్ ఇది కూడా తెలుసు. అతనేమన్నా అంటే బిసిడి అన్నాడు. బిసిడి ఏంటి? ఇదేం పదం? ఇది ఎవరికి తెలియదు. ఇదేంటో మీరే చెప్పండి అంటే ఆ అబ్బాయి ఏమన్నాడంటే బిసిడి అంటే ఏమీ లేదండి, బి అంటే బర్త్, డి అంటే డెత్. అంతే కదండి. బి అంటే బర్త్, డి అంటే డెత్, అంటే బ్రతుకు చావు. మరి సి అంటే ఏంటండి అంటే నువ్వు ఈ బ్రతికి నుంచి చచ్చిపోవచ్చు సార్, ఈ మధ్యలో చేసుకునే ఎంపికలే నీ జీవితం అన్నాడండి. ఇప్పుడు క్రైస్తవుడిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే
ఓకే, అతను చెప్పిన దృష్టిలో ఒకసారి ఆలోచిస్తే మరి ఏంటి ఎంపిక? ఏమి ఎంపిక చేసుకుంటే ఈ జీవితం సక్సెస్ఫుల్ అవుతుంది? ఇప్పుడు ఎవరైనా ముగించాల్సిందే అనుకుంటున్నాం కదా. నీ ముగింపు మంచిగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఇక్కడ చాలా మంది ఉంటారండి, ఎక్కడో చోట తప్పిపోయిన వాళ్ళు ఉంటారు, ఎక్కడో చోట ఏదో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, ఎక్కడో చోట పడిపోయిన వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఒక చెడ్డ పేరును సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, లేదా మంచి పేరును సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే చివరి ముగింపులో మంచిగా బ్రతికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారండి. మరి బైబిల్ ఈ విషయాన్ని ఎలా చెబుతుంది? మన ముగింపు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న స్థితి ఏదో ఒకటి పక్కన పెట్టేయండి. మనం మంచిగా మన జీవితాన్ని ముగించాలంటే, మంచిగా మనం ఉండాలి అంటే ఏది మనకి, ఏమి ఎంపిక చేసుకుంటే ఏది మన చాయిస్ అయితే మనకి ఆ స్థితి వస్తుంది అనేది ఈరోజు మనం చూద్దామండి. మీరేమనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. మంచిగా మన ముగింపు ఉండాలంటే, ఇక్కడ ముగింపు అంటే ఒక క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ మనకున్న ఆలోచనలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, మంచి ముగింపు, మంచి జీవితం అంటే ఏంటి? ఏది మంచి జీవితం? డబ్బులు ఉండడం మంచి జీవితమా? మన చుట్టూరు ఎక్కువ మంది గుమిగూడి ఉండడం మంచి జీవితమా? ఏది మంచి జీవితం? ముందు దీని మీద మనకి మంచి క్లారిటీ ఉందనుకోండి, తర్వాత చెప్పే పాఠం చాలా ఈజీ అయిపోతుంది. ముందు డబ్బు గురించి ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు డబ్బు అంటే ఎంత ఉంటే డబ్బు? ఇప్పుడు నా దగ్గర ఒక 1/2 ఎకరం పొలం ఉంది అనుకోండి. ఇప్పుడు 2 ఎకరాలు డబ్బు ఉన్నవాడా, నేను డబ్బు ఉన్నవాడినా? కానీ నాకు నేనే డబ్బు ఉన్నవాడిని అనిపిస్తుంది, ఎందుకంటే నా దగ్గర 1/2 ఎకరం ఉంది కదండి. సరే, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర చూసుకుంటే అతను ఏమనుకుంటున్నాడంటే, అలాగే 5 ఎకరాలు ఉన్నవాడిని చూస్తే అతనికి ఏమనిపిస్తుంది? అతనికి డబ్బు. ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నవాడు డబ్బు ఉన్నవాడా, 1/2 ఎకరం ఉన్న నేను డబ్బు ఉన్నవాడినా, లేకపోతే నా ముందున్న 5 ఎకరాలు ఉన్నవాడు డబ్బు ఉన్నవాడా? ఎవడు డబ్బు ఉన్నవాడు? సరే, 5 ఎకరాలు ఉన్నవాడు డబ్బు ఉన్నవాడు కదా, అంతే కదండి. 5 ఎకరాలు ఉన్న డబ్బు ఉన్నవాడు కదా. అవును. ఇప్పుడు ఎమ్మెల్యేగా డబ్బు ఉన్న వల్ల ఈ 5 ఎకరాలు ఉన్న డబ్బు ఉన్నవాడా? అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఎమ్మెల్యేగా డబ్బు ఉన్న వల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బు ఉన్నవాడా? ఇందాకేమో 5 ఎకరాలు అన్నారు, తర్వాత ఏమో ఎమ్మెల్యే అన్నారు, ఇప్పుడేమో ముఖ్యమంత్రి అన్నారు. సరే, ఈ ముఖ్యమంత్రి గొప్పవాడా, లేకపోతే ఈ ముఖ్యమంత్రి ధనవంతుడా, లేకపోతే ఈ ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రి ఎక్కువ ధనవంతుడా? సరే, ఇప్పుడు మీరు ప్రధానమంత్రి దగ్గరికి వచ్చారు కాబట్టి నేను ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. రిలయన్స్ అంబానీ ఎక్కువ ధనవంతుడా, లేకపోతే ఈ ప్రధానమంత్రి ఎక్కువ ధనవంతుడా? సరే, ఇప్పుడు మీరు అంబానీ దగ్గరికి వచ్చి ఆగారు కాబట్టి నేను ఇంకోటి అడగాలనుకుంటున్నాను. బిల్ గేట్స్ గొప్పవాడా, ఈ అంబానీ గొప్పవాడా? అదేంటండి మీరు అలా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారేంటి? అంటే ఇక్కడ ఎవ్వరు అంటే డబ్బు నీ గొప్పదనాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళదు. ఎందుకంటే నీకంటే గొప్పవాడు ఎవడో కూడా ఉంటానే ఉంటాడు ఎప్పుడు. అంటే ఈ లైఫ్ లో నువ్వు చేయాల్సింది ఏంటంటే, డబ్బు వెనకాల నువ్వు పరిగెడితే నీకు ఏం రాదంటే, నీకు నిజమైన జీవితం అంటే ఏంటో తెలియకపోవచ్చు, ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే లేదు. అందుకనే వీళ్ళందరికంటే డబ్బున్న వ్యక్తి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? సొలొమోన్ గారు. ఆయన కంటే డబ్బున్న వ్యక్తి ఎవ్వరూ లేరండి. బైబిల్ని మీరు బాగా చదివితే మీకు అర్థమయ్యేది ఏంటంటే, అసలు సొలొమోన్ గారికి ఉన్న డబ్బు, అసలు ఆయనకున్న జ్ఞానము, తెలివి భూమి మీద ఎవ్వరికీ లేవు. నేను బాగా చదువుకున్నానండి, నాకు జాబ్ వచ్చిందంటే ఆయన దగ్గర చూస్తే నీకు షేమ్ గానే అనిపిస్తుంది, ఆయన అంత జ్ఞానిగా ఉన్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే నువ్వు సొలొమోన్ గారిని చూస్తే నీకు కొంచెం షేమ్ గానే అనిపిస్తుంది. ఏదో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయండి, వేరే దేశం వాళ్ళు కూడా వచ్చి నన్ను కలుస్తూ ఉన్నారంటే ఒకసారి నువ్వు ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటే నిన్ను కలిసే వాళ్ళు ఎంత చాలా తక్కువ. రాణులు, వేరే దేశపు రాణులు కూడా వచ్చి ఆరానే కదా చాలా మంది వచ్చి ఆయన కలిసేవాళ్ళు. ఇలాంటివన్నీ చూసుకుంటే వెళ్తే ధనము మనకి గ్రేట్ గా కనిపించదు. ఒకవేళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి నాకంటే మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ గురించి మీకే తెలుసు. ఒకసారి ఒక రకంగా ఉంటారు, ఇంకొకసారి ఇంకొక రకంగా ఉంటారు. వారి మీదే మీ నమ్మకం పెట్టుకుని మీ జీవితం వాళ్ళే అని మీరు అనుకున్నారు అనుకోండి, అంతకంటే అమాయకత్వం లేనట్టే. ఇకపోతే సరే, ఇంకా మనం చాలా ఉన్నాయి కానీ అవన్నిటి గురించి మనం చర్చించుకోవడం సమయం సరిపోదు కాబట్టి ఇంకా ముందుకు వెళ్దాం. ఇకపోతే కొన్ని బైబిల్లో నుంచే చూద్దాం. ఈ ఎంపికలు ఏవైతే ఉన్నావో, ఏది ఎంపిక చేసుకుంటే, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మన జీవితంలో ఏది ఇంపార్టెంట్, లేకపోతే ఏది ముఖ్యమైన చాయిస్, ఏది ఎంపిక చేసుకుంటే
మనకి మంచి ముగింపు వస్తుంది, మంచి జీవితాన్ని ఉంటాం. ఇకపోతే మంచి అంటే ఏంటంటే డబ్బు, ధనం, ఆస్తి, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు వీళ్ళ కాదు. కానీ నిజమైన ఆస్తి ఏంటంటే నిన్ను అంటి పెట్టుకునే ఒక తోడు నీకు ఉండగలిగితే అదే నీకు ఆస్తి. మరి అలాంటి తోడు ఎవరున్నారు? నీ తల్లి కూడా కలలో మర్చిపోతుంది, నేను నిన్ను మర్చిపోను అని దేవుడు చెప్పాడు. నీ తల్లి కూడా నీ కలలో, తన కలలో లేకపోతే నిద్రపోయినప్పుడు నిన్ను మర్చిపోతుంది. కానీ ఇదిగో నీ తండ్రినైనా నేను, పరలోకపు తండ్రిని నేను ఎప్పుడూ మర్చిపోనని చెప్పాడు. అంటే అలాంటి ఒక వ్యక్తిని సంపాదించుకోవాలని బైబిల్ చెప్తుంది. అలాంటి దాన్ని మనం ఆస్తిగా మనకి బైబిల్ వర్ణిస్తుంది. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, మనకి ఈ విషయం బాగా అర్థం అవడం కోసం. సరే, మనం ఎక్కడున్నామంటే ఈ జీవితం, బ్రతుకు, ముగింపు, లేకపోతే బర్త్ డెత్ అంటే బ్రతుకు, పుట్టడం, చనిపోవడం. ఈ మధ్యలో ఉన్న సిఏ చాయిస్, ఎంపిక. మరి ఎలాంటి ఎంపిక చేసుకుంటే మన జీవితం బాగుంటుంది, మన ముగింపు మంచిగా ఉంటుంది అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లోకల్లో ఉన్న వాళ్ళు చెప్పినవి, లేకపోతే మనకు అనిపించేవి చూద్దాం. మీకేమనిపిస్తుంది? మంచిగా ముగింపు ఉండాలంటే నేను ఏం చేస్తే బాగుంటుంది? మీ మనసులో వచ్చే కొన్ని చెప్పండి. పోనీ కొంచెంసేపు మీ థాట్స్ ని పక్కన పెట్టడం కోసం క్రీస్తుని పక్కన పెట్టి మీరు మామూలుగా చెప్పండి. ఒక లోకంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించుకుని చెప్పండి. డబ్బు, రిచ్ గా ఉండాలి, డబ్బుని సంపాదించుకోవాలి. ఒక ఆన్సర్ వచ్చింది. దీని గురించి మనం ఆలోచిద్దాం. ఎక్కువగా ఉండాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. ఓకే, ఇంకా ఎలాంటి ఎంపిక? మీరు ఎంపిక అనే పదాన్ని వాడుకుంటూ చెప్పండి. ఎలాంటి ఎంపిక చేసుకోవాలి? డబ్బుని ఎన్నుకోవచ్చు, ఇదిగోండి మంచి భార్యని ఎన్నుకోవచ్చు, ఇదిగోండి నాకు నేనే గొప్ప, నాకు నేను చాలు అని అనుకునే వాళ్ళు, తనను తాను ఎంపిక చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తనను తాను ఎంపిక చేసుకోవచ్చు. ఇదిగోండి నేను మంచి రాజును పట్టుకున్నాను, ఈ రాజును పట్టుకుని నేను ఏం చేశానంటే నాకు మంచి ఎమ్మెల్యే తెలుసు, పొలిటీషియన్ తెలుసు, ముఖ్యమంత్రి గారి కుడి చెయ్యి నేనే, అలాంటి వాళ్ళని నేను పట్టుకున్నాను, నాకు తిరుగులేదు లైఫ్ లో అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది. అలాంటి ఎంపిక నీకు ఆనందాన్ని ఇస్తుందా? జీవితంలో నీకు మంచి ముగింపు వస్తుందా రాదా? మంచి ముగింపు ఇచ్చేది నిన్ను నీవు సెలెక్ట్ చేసుకున్నావు కదా, ఈ సెలెక్షన్ బాగుందా? ఇందాక డబ్బు అని చెప్పారు. డబ్బుని, ఆస్తిని, లేకపోతే ఎక్కువగా ఉండే హోదాని, ఇలాంటి వాటిని సంపాదించుకోవడం వల్ల నీకు మంచి ముగింపు వస్తుందా? లేకపోతే మంచి భార్యను సంపాదించుకోవడం వల్ల నీకు మంచి ముగింపు వస్తుందా? లేకపోతే రాజుని, ఎమ్మెల్యేని, పొలిటీషియన్స్ ని, ఇలాంటి వాళ్ళని సంపాదించుకోవడం వల్ల నీకు మంచి ముగింపు వస్తుందా? లోకంలో ఇంకొక మాట కూడా ఉందండి. నేను చెప్పబోయేది కూడా అదేనండి. ఏంటంటే కుమారులు, ఏంటంటే ఒక నానుడి, మన భారతదేశంలో ఉన్న నానుడి ఏంటంటే కుమారుడు అంటే ఎవరంటే పున్నామ నరకం నుండి రక్షించేవాడే కుమారుడు అని. మరి ఈ కుమారుడు ఏమన్నా మనల్ని మంచి ముగింపులోకి తీసుకొస్తాడా? ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉండాలంటే, ఇవి చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కొక్కటి మనం చూద్దాం. చూసే ప్రతిదీ కూడా అది ఎలా ఉండాలంటే, ఇది కానీ మనం పట్టుకుంటే ఖచ్చితంగా మనం కొట్టాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఉందండి, ఈ పుస్తకం చదివితే ఖచ్చితంగా బిట్లు దీనిలో నుంచి వస్తే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టి తీరాల్సిందే అని అన్నారు అనుకోండి, ఆ పుస్తకాన్ని మనం ఎలా చదువుతాం? ఇప్పుడు మీరు చెప్పే సెలక్షన్ కూడా ఎలా ఉండాలంటే, అది ఎలా ఉండాలంటే దాన్ని నువ్వు పట్టుకున్నావా ఖచ్చితంగా నీ ముగింపు బాగుండాలి. ముగింపు బాగోలేదని ఎవ్వరు చెప్పకూడదు. అలాంటి ముగింపులో మనం ఉండాలి. అంటే మరి ఎలాంటి సెలక్షన్ కోసం? ఫస్ట్ మీరు చెప్పినట్టుగా డబ్బు, ధనం గురించి చూద్దాం. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం, అయినప్పటికీ ధనం గురించి ఒకసారి మీరు ఆలోచిస్తే ధనం మంచి ముగింపు వస్తుందా? రతన్ టాటా గారి దగ్గర ఎంత డబ్బు ఉంది, మరి ఎందుకు మరణం ఆగలేదు? ఈయన దగ్గర డబ్బు ఉంది కదా, ఒక నిమిషం ఆగుదాం, ఇతనికి చాలా డబ్బు ఉంది కదా, ఇక్కడ ఆగి వెళ్దాము అని ఎందుకు అనుకోలేదు? ఎందుకు అనుకోలేదంటారు? అంటే డబ్బు ఏం చేయదు, డబ్బు ఏం చేయలేదంటే, నీకు ఖచ్చితంగా ఏం చేయలేదంటే నీకైతే మంచి ముగింపుని ఇవ్వలేదు. బైబిల్లో ఆధారం చూసి ముందుకెళ్దాం. లూకా సువార్త, దాన్ని ఇంకో చోట వాడదాము. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, కొంచెం ముందు నుంచి చదవండి చదివేవాళ్ళు.
12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును? తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే చాలండి, ఇక్కడ వరకు ఒకసారి సందర్భాన్ని చూద్దాం. ఏమైంది? మంచి ఆస్తిని సంపాదించుకున్నాడంట. అతను ఏమేం చేయగలడంటే తినగలడు, తాగలడు, సంతోషించగలడు. కాకపోతే సంతోషించాడా, తిన్నాడా, తాగాడా? ప్రస్తుతానికైతే ఆస్తిని అయితే సంపాదించుకున్నాడు, సమకూర్చుకున్నాడు. ఇకపోతే సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? తిందాం, తాగుదాం, సుఖిద్దాం అని అనుకున్నాడంట. మరి సక్సెస్ అయిందో లేదో చూద్దాం. డబ్బు తనకు మంచి ముగింపుని ఇవ్వగలిగిందా లేదా? ముగింపు అంటే మరణం. మరణం తర్వాత మంచి జీవితాన్ని ఇవ్వగలిగిందా? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పాను. ఇక్కడ సింపుల్ గా ఏం జరిగిందో మీకు అందరికి అర్థమైపోయింది. ఇక్కడ ధనవంతుడు అయి, ఇప్పుడు మన దానిలో కూడా ఆలోచిద్దామండి. నీకు మొన్న కూడా ఒకసారి చెప్పాను, ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు మా ముత్తాత కొంత ఆస్తిని సంపాదించాడు. నాకు మా ముత్తాత పేరు కూడా సరిగ్గా గుర్తులేదు. ఆయన పోనీ ముత్తాత మీకు గుర్తున్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారు అనుకుందాం. వాళ్ళ నాన్నగారు ఎవరో నాకు గుర్తులేదు, మీకు గుర్తులేదు. కానీ ఆస్తి మాత్రం ఆయన సమకూర్చింది. ఇప్పుడున్న ఆస్తి ఎలాగో అలాగే వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆస్తి అయితే వచ్చింది, కానీ ఆయన ఎవరో ఏంటో నాకు అసలు ఏ విషయమో తెలియదు. కానీ నేను అనిపిస్తున్నాను. ఆయన ఏమనుకుంటాడు? ఇదంతా నాది 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 నాది, నేను సంపాదించిన ఆస్తి అనుకుని ఉంటాడో అనుకుంటున్నాడు. అంతకుముందు ఆ తర్వాత మా ముత్తాత గారు అలాగే అనుకుని ఉంటారా? ఇది నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి. మా తాతగారు అలాగే అనుకుంటారు కదా, ఇది నేను నాది 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 అని. మా నాన్న కూడా అదే అనుకుంటున్నారు కదా, ఇది నా ఆస్తి నా ఆస్తి. నేను కూడా అదే అనుకుంటున్నాను కదా, ఇది నాది ఇది నాది నాది అని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఈ ఆస్తి ఎవరిదవుతుంది అంటే ఇది కాదని, ఇది నీది కాదు, ఆస్తి నీది కాదు అంటే ఇది ఖచ్చితంగా నీకు ఏం చేయలేకపోయింది? మంచి ముగింపునైతే ఇవ్వలేకపోయింది. అంటే ఫస్ట్ ఆప్షన్ ధనాన్ని కొట్టేద్దాం. ఇక రెండోది, నాకు నేనే గ్రేట్, నన్ను నేనే ఎంపిక చేసుకుంటాను. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నాకు ఎవరితోనూ పోటీ లేదు కానీ నాకు నేనే పోటీ అన్నాడండి. ఇలాగే కొన్ని మనం చెప్పుకోగలిగితే మనుషులకున్న ఇంకొక ఏంటంటే, ఎవ్వరు నాకు అక్కర్లేదు, నాకు నేనే గొప్ప, నాకు నేనుంటే చాలు, నన్ను నేనే గొప్పగా చూసుకోవాలి, నాకు నేనే అన్న ఒక మైండ్ సెట్ కొన్ని మందికి ఉంటుందండి. ఇక నీకు నువ్వే గొప్ప అని అనుకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది? మంచి ముగింపు వస్తుందా? బైబిల్లోని చూద్దాం. ఒక ధనవంతుడి గురించి చూద్దాం. అతను ఏం చేశాడంటే, తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికాడంట. అంటే తన జీవితం తన ఇష్టంగా బ్రతికాడు, వేరే వాళ్ళ ఇష్టం కాదు, లేకపోతే ఇంకేదో కాదు. అతను ఏమనుకున్నాడంటే, నా ఇష్టంగా నేనేమనుకున్నానో అదే జరగాలి, నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను. మరి అతనికి మంచి ముగింపు వచ్చిందా? అలా చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25. అందుకు అబ్రహాము, కుమారుడా,
ఇక్కడ అందరికి అర్థం అవడం కోసం మళ్ళీ ఇంకోసారి ఆ విషయాన్ని ఆలోచిద్దాం. ఏంటంటే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒక వ్యక్తి ధనవంతుడు, అతను చాలా మంచి ఆస్తి కలిగిన వాడు. అతని దగ్గర లాజర్ అని ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతని దగ్గర ఏమీ లేవు. ఈ ధనవంతుడు ఏవైతే తిన్న తర్వాత రొట్టె ముక్కలు పడిపోతాయో వాటిని తింటూ తన జీవితాన్ని గడిపేవాడు. ఒక వ్యక్తి ఏమో ఎవరు మహాధనవంతుడు, ఒక వ్యక్తి ఏమో భేదవాడు. వీళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకళ్ళేమో పరదేశకు వెళ్ళారు, ఇంకొకళ్ళేమో అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు చూసావా, ఇతనే ధనవంతుడు. మరి ఇక్కడ ఇంత మంచి పేరుతో ఇంత మంచి ధనముతో తన ఇష్టానుసారంగా బ్రతికాడంట. అంటే నాకు నేనే అనుకుని బ్రతికాడు. మరి అలా బ్రతికిన వాడికి ఏమొచ్చింది? నరకం. అతని ముగింపు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దానికోసం 24 చదవండి. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. ఇదిగోండి ఒక్క నిమిషం. బ్రతికున్నప్పుడు లాజరు మీద ఎప్పుడైనా కనికరపడ్డాడండి? కనికరపడితే పడిపోయిన ముక్కలు కాదు, తనతో పాటు ఎప్పుడొకప్పుడు భోజనం చేసేవాడు. అలా భోజనం చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య దేవుడి గురించి సంభాషణ వచ్చేది. అలా సంభాషణ వస్తే ఇద్దరూ బ్రతికేవాళ్ళు. కానీ అలా రాలేదు కాబట్టి ఇతను అగ్నిగుండంలో పడ్డాడు. పడ్డా తర్వాత ఏమంటున్నాడు? నన్ను కనికరించు అని అంటున్నాడు. సరే, అయితే నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము. అసలు ఒక ఏలు నీళ్ళలో ముంచితే ఎంత వస్తుందండి? ఒక డ్రాప్ వస్తుంది. అతను ఏమడుగుతాడంటే అట్లీస్ట్ అదైనా చాలు, నీళ్ళు ఆ ఒక్క బొట్టు అయినా నాకు కావాలి అంటున్నాడు. మరి తనను తాను నమ్ముకుంటే ఏమైంది? ఇక్కడ ముగింపు బాగోలా. ఇంకొక వ్యక్తి గురించి కూడా చూద్దాం. నెబ్కద్నెజరు మీ అందరికి ఐడియా ఉంటుంది. దానియేలు గ్రంథం ఒకసారి ఓపెన్ చేయగలిగితే 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. ఇతడు రాజు. ఈ రాజు ఏం చేశాడంటే ఒక నగరాన్ని కట్టించాడు. అదేంటి ఒకసారి చూద్దాం. బబులోనను ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చినది. అదేమనగా, రాజుకు నెబ్కద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను పోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారివై ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిర్ణయించుకున్నా దాన్ని అనుగ్రహించిన నువ్వు తెలుసుకున్న వరకు. చాలండి. ఇక్కడ నెబ్కద్నెజరు ఏమనుకున్నాడంటే నేనే గొప్ప అనుకున్నాడు, గడ్డి తిన్నాడు. అంతేనండి. ముగింపు ఎలా ఉంది? ఇంత ఘోరంగా ఉంది. అక్కడ ఆయన ఒక్క డ్రాప్ వాటర్ కోసం అడుక్కుంటున్నాడని చెప్పాలండి. లాజర్ని పంపించు, ఇదిగో ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ నాకు కావాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇతను గడ్డి తిన్నాడు. అంటే తనను తాను నమ్ముకుంటే, తనను తానుని గొప్పగా ఎన్నుకుంటే ఈ ముగింపు కూడా బాగోలేదు. డబ్బును నమ్ముకున్న వాళ్ళు బాగోలేదు, ఇక్కడ తనను తాను నమ్ముకున్న వాళ్ళు కూడా బాగోలేదు. ఇకపోతే ఇక 3వ కేటగిరీలోకి వెళ్దాం. ఈ 3వ కేటగిరీలో ఎవరిని తీసుకుందాం? కుమారులను తీసుకుందాం, భార్యను తీసుకుందాం. ముందు భార్య కాబట్టి భార్యను తీసుకుందాం. సరే, ఇప్పుడు భార్యలను తీసుకోవడం వల్ల ఒకవేళ వాళ్ళ వలన ఏమన్నా మనకి మంచి ముగింపు రావచ్చా? మంచి ముగింపు రావచ్చా? ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్లో ఎవరికన్నా భార్య వలన మంచి ముగింపులు వచ్చాయా? ఆలోచించి. వచ్చినాయో రాలేదా? ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. చాలా మంది ఉన్నారు, కానీ అందరికీ వచ్చినాయా? సరేనండి. అక్క చెప్పినట్టుగా ఇప్పుడు ముందు చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగోండి, వీళ్ళు భార్యాభర్తలు. ఇప్పుడు
వీళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏం చేశారంటే సంఘం విస్తరిస్తుంది, ఈ సంఘం క్షేమాభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆలోచన వచ్చింది. భూమిని ఏం చేయాలనుకున్నారంటే అమ్మి ఇవ్వాలనుకున్నారు. అమ్మి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి, అమ్మి ఇవ్వాలి, లేదా అమ్మకుండా అయినా ఉండాలి. వీళ్ళు ఏం చేశారంటే అమ్మి ఇచ్చారు. ఎలా ఇచ్చారు, సగం దాచుకుని సగం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళని ఎవరు అసలు ఇమ్మనే అడగలేదు, కానీ వీళ్ళు ఏం చేశారు, ఇస్తామని ముందుకు వచ్చారు. మరి ఇస్తానన్నప్పుడు ముందే ఏం చెప్పాలి, ఇదిగో సగం దాచుకున్నాం సగం ఇవ్వాలనైనా చెప్పాలి. పేతురు గారు అడిగితే ఇదిగో అప్పుడు ఈ సందర్భంలో మనం చదువుతాం, మీరు ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మారా అని అడుగుతా అంటారు. సో ఇక్కడ జరిగిన సందర్భం బట్టి మనకేం అర్థం అవుతుంది, ఈ భార్యను నమ్ముకోవటం వల్ల ఇద్దరు ఏమయ్యారు. అలాగే ఇందాక చూసినట్టుగా సొలొమోను గారికి కూడా చాలా మంది భార్యలు ఉన్నారు. వీరి వలన ఈయనకేమైంది, మనశ్శాంతి లేదు, దేవుడి నుంచే తొలగిపోయారు. మనశ్శాంతి లేకపోతే కొన్ని ఎలాగోలాగా పాటలు పడుతున్నారు అనుకోవచ్చు, కానీ దేవుడి నుంచే తొలగిపోయారు. అలాంటి ఒక విషయం జరగడానికి గల కారణం ఏంటి అంటే 100% సక్సెస్ రేట్ ఉందా, లేదు. కానీ భార్యల వల్ల కొంచెం సక్సెస్ రేట్ ఉంది, అది నేను చివరిలో చెప్తాను. సరే, ఇక్కడైతే మనకి 100% రాలేదు. కానీ ఇంకొక విషయం కూడా చూద్దాం. అదేంటంటే ఒక వ్యక్తి ఒకనాడు ఒక కోరిక కోరుకున్నాడు. ఆ కోరిక నెరవేరలేనప్పుడు ఇంటికి వచ్చి పాపం ఓకే దిగాలు పడుతుంటే తన భార్య ఏం చేసిందంటే, నీ కోరిక తీరలేదని నువ్వెందుకు బాధపడుతున్నావు, దాన్ని ఎలాగైనా సాధిద్దామని చెప్పింది. వీళ్ళిద్దరూ ఏమయ్యారో ఒకసారి రాజుల గ్రంథంలో చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోత్ అనే ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఇప్పుడు రాజుగారికి ఈ ద్రాక్ష తోటే నచ్చింది. రాజ్యంలో ఎన్నో ఉండగా ఇతనికి ఏది నచ్చిందంట, నాబోతుదే నచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. నాబోతుని పిలిచి, ఇదిగోండి ఈ ద్రాక్ష తోట నాకు ఇస్తారా అంటే, ఇది నా పితృలు అంటే నా పూర్వం పిత్రార్జితం అంటే ముందు వాళ్ళు నా తండ్రులు వీళ్ళందరూ సంపాదించి వాళ్ళందరూ అలా రావటం ఆనవాయితీగా వచ్చింది, నాకు అమ్మడానికి నాకు మనసు లేదని చెబుతాడు. ఇక్కడ వరకు బానే ఉంది. ఇప్పుడు ఈ రాజుగారు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి ఒకసారి ఆ రిఫరెన్స్ కూడా చదవండి. 4వ వచనం. నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరికి పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకో ఉండేను. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు ఒకళ్ళు చూద్దాం. 5. అంతటా అతని భార్య అయిన యెజుబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడే భోజనం చేయక తిందు. ఇక్కడ జరిగిన మ్యాటర్ అంతా చెప్తుంది. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, అసలు నాబోతే కదా మీకు ప్రాబ్లం, ఎవరు ఇప్పుడు నాబోతు ద్రాక్ష తోట మీకు రాలేదు, ఇప్పుడు నీకు అడ్డున్నది ఎవరు, నాబోతే కదా. ఇప్పుడు నీకేం కావాలి, ద్రాక్ష తోట కావాలి, అది ఎవరిది, నాబోతుది. అయితే నువ్వు రాజు కదా, నువ్వెందుకు మూతి ముడుచుకున్నావు, నువ్వెందుకు భోజనం చేయకుండా ఉన్నావు, నాబోతునే చంపించేద్దాం అయిపోద్ది కదా. ఒక మంచి సలహా ఇచ్చింది ఎవరు, అతని భార్య. ఇప్పుడు చంపేయడం కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. చంపేశారా, అయిపోయింది. ఎవరి ఆలోచన మేరకు ఎవరి ఒక థాట్ ప్రాసెస్ వల్ల జరిగింది, అది అతని భార్య థాట్ ప్రాసెస్ వల్ల జరిగింది. ఇప్పుడు చంపేశారు కదా, మరి దేవుడికి ఉన్న పేరేంటంటే ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు. మరి దేవుడు నీతిమంతుడు చనిపోతే దేవుడు ఊరుకుంటాడా? మరి ఏం జరిగిందో చూద్దాం. 16వ వచనంలో, నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనెను. ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోబోయిన అంటే ఆ ద్రాక్ష తోటను తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నాడు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు యెహోవా వాక్కు
ఆ ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షిమ్రోనున్న ఇజ్రాయేలు రాజైన ఆహాబు ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొన బోయును. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. నువ్వు అన్యాయంగా నాబోతు రక్తాన్ని ఎక్కడైతే కుక్కలు నాకాయో అదే ప్రదేశంలో ఏమవుతుంది, అదే విధముగా ఏమవుతుంది, కుక్కలు నీ రక్తం కూడా ఏం చేస్తాయి, నాకుతాయి అని చెప్పాడు. అంటే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయి, నువ్వు చంపించేసావు. నీతిమంతుడైన యథార్థవంతుడైన నాబోతుని అతడు ఏ తప్పు చేయకుండా నువ్వేం చేసావు, చంపించేసావు. మరి ఇప్పుడు ఇక్కడ నీకేమవుతుంది తెలుసా, సేమ్ అదే నీకు జరుగుతుంది. భార్యని చెప్పిన మాట వినడం వల్ల ఇక్కడ జరిగింది ఏంటి, ముగింపు చాలా బాగుందా, బాగోలేదు, చాలా దారుణంగా ఉంది. కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాకే అంత దారుణంగా ఉంది. అంటే దీనిలో కూడా మనకి ఏం లేదు, మంచి ముగింపు కనిపించలేదు. 100% సక్సెస్ రేట్ అయితే కనిపించలేదు. భార్య మాట వినడం వల్ల డబ్బు పోయింది, తనను తాను నమ్ముకునడం పోయింది, భార్య కూడా పోయింది. ఇప్పుడు కుమారుల దగ్గరికి వద్దాం. మన భారతదేశంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీటి కాలంలో లేకపోతే పూర్వం నుంచి ఒక మాట ఉంటుంది ఏంటంటే, అసలు కొడుకు అంటే అర్థమే ఏంటంటే పొన్నాము నరకం నుంచి రక్షించేవాడే కుమారుడు. అంటే ఇప్పుడు దీన్ని ఒక్క పాయింట్ తో లేపేయచ్చు. ఎలాగంటే మరి కుమారులు లేని వాళ్ళకి అసలు పరలోకం లేకపోతే ఒక మంచి ప్రదేశానికి మంచి ముగింపు వచ్చే ఛాన్సే లేదా అంటే వాళ్ళు చెప్పినట్టుగా లేదు. మరి అంతే కదా, కొడుకు లేడు అంటే అసలు అంటే పిల్లలు లేని వాళ్ళకి మంచి ముగింపు వచ్చే అవకాశమే లేదు. కుమార్తెలు మాత్రమే ఉన్న వాళ్ళకి మంచి ముగింపు వచ్చే అవకాశమే లేదు. అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు పరలోకం వెళ్ళాలి అని అనుకుంటున్నారంటే ఎవరైతే కుమారుడు ఉన్నాడో వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. మరి దేవుడు ఇలాంటి అన్యాయం చేస్తాడా? కుమారులు ఇచ్చేది దేవుడే, మనం సెలెక్ట్ చేసుకోండి. అయితే నా చేతిలో సెలక్షన్ ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళు పోనీ పిల్లల్నే సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, మగ పిల్లల్నే సెలెక్ట్ చేసుకుని, మన చేతుల్లో లేదు, దేవుడే ఇస్తాడు. మరి అలాంటి దేవుడు నేను పరలోకం వెళ్ళకుండా ఆపేయడం కోసం కుమార్తెల్ని ఇస్తాడండి? అంటే దేవుడు అన్యాయస్తుడా? కాదు కదా. లేకపోతే పోనీ కుమారులు ఏమన్నా వీళ్ళని మంచి ముగింపులోకి తీసుకెళ్తారండి? 100% సక్సెస్ రేట్ ఉందని మీరు అనుకుంటున్నారా లేదా? కుమారులు ఉండడం వల్ల వీళ్ళకి మంచి ముగింపు వస్తుందని మీరు అనుకుంటున్నారా? పోనీ బైబిల్లో ఒక వ్యక్తిని చూద్దాం. ఏలీ గారు మీకు గుర్తున్నారా? సమూయేలు గ్రంథం ఒకసారి చూద్దాం. మీకు గుర్తుంది కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఏలీ కుమారులు కూడా ఏం చేస్తారంటే చాలా దుర్మార్గులు వాళ్ళు. సమూయేలు గ్రంథం మనం ఒకసారి చదివితే అక్కడ స్టార్టింగ్ లోనే ఏముంటుందంటే, వీళ్ళు వ్యభిచారాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే ఇక్కడ మందిరం దగ్గరగా తీసుకొచ్చేస్తారు. అప్పుడు తండ్రి అయిన వాడు ఏం చేయాలి, దండించాలి. కానీ ఏలీ అలాంటి పని ఏమీ చేయడు. ఈ కుమారుల వల్ల ఏలీ కూడా చనిపోవాల్సి వస్తుంది తెలుసా. ప్రత్యక్ష గోడారంలో ఉన్న మందసాన్ని కూడా పట్టుకెళ్ళిపోతున్నప్పుడు అప్పుడే ఏలీ చనిపోతాడండి. ఏంటి, మందసాన్ని పట్టుకెళ్ళిపోయారని ఆ బాధని తట్టుకోలేక చచ్చిపోతాడు. ఇక్కడ కూడా మనకు 100% సక్సెస్ రేట్ కనిపించలేదు ఏలీ విషయం చూస్తే. అలాగే లోకల్లో చూసుకున్నా ఇది అసలు ఫాల్టీ థింక్ అనే కనిపించింది. ఎందుకంటే కుమార్తెలు ఉన్న వాళ్ళు మరి ఎలా పరలోకానికి వెళ్తారు, ఎలా స్వర్గాన్ని స్వతంత్రించుకుంటారు? అసలు కుమారులే లేని వాళ్ళు ఎలా వెళ్తారు? కుదరట్లేదు. అంటే ఈ విషయం కూడా మనకి 100% సక్సెస్ రేట్ అయితే లేదు. ఇది కూడా మంచి ముగింపుకి మార్గం అయితే కాదు. అలా అని చెప్తే సొలొమోను కుమారుడు రెహబాము ఎంత తప్పుగా ఉంది. ఇది కూడా ఇజ్రాయెల్ రాజ్యం 2 ముక్కలు అయిపోవడానికి గల కారణమైన వ్యక్తిగా కనిపిస్తుంది మనకి. అంటే ఇక్కడ కూడా మనకు కనిపించట్లేదు. మీరు చెప్పినవన్నీ ఇలాగే ఉంటున్నాయండి. నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉందండి. మీరు ఏమంటున్నారంటే ఒక వ్యక్తిని చెప్తున్నారు కానీ అతని దగ్గర మంచి పవర్స్ ఉండట్లేదు. అంతే కదండి. భార్యని చెప్పారు, భార్య దగ్గర డబ్బు ఉండి భార్య దగ్గర ఇంకేమో ఉంటే ఇంకేమైనా పవర్స్ ఉంటే బాగుండేదేమో. కుమారులు చెప్పారు, ఇక్కడ ఏమన్నా కొంచెం తక్కువ ఎక్కువలు ఏమైనా ఉన్నాయేమో. ఇలా కాకుండా నేను ఒక వ్యక్తిని పట్టుకుంటాను. అతడు ఎలా ఉండాలంటే డబ్బులో పేరులో ఇవన్నీ ఉండాలి. అలాంటి వ్యక్తిని పట్టుకునే నాకు మంచి ముగింపు వస్తుందా? ఇప్పుడు మన దృష్టిలో మాట్లాడుకుంటే ఒక ఎమ్మెల్యేని పట్టుకుంటే, ఒక సీఎంను పట్టుకుంటే ఇవన్నీ కాదు. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంటే
రాజునే పట్టుకున్నాడండి. ఇక అంతకంటే ఇంకా దేశానికి అంతకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి రాజునే పట్టుకున్నాడు. అతని సంగతి ఏంటో ఒకసారి చూద్దాం బైబిల్లో. రాజుల గ్రంథంలో చూడొచ్చు, దినవృత్తాంత గ్రంథంలో చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం  ఇతని పేరు ఆసా. ఆసా ఇతడు ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తి మంచివాడు, స్టార్టింగ్ లో మంచివాడే, ఆసా మంచివాడే, మంచి రాజు. కానీ తర్వాత ఏం చేస్తాడంటే అతనికి ఒక విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు ఒకసారి 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే, ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరం ఇజ్రాయేల్ రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాక పోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా, ఆసా ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక విషయం ఏదో జరిగిందండి, అతనికి ఏదో ఇబ్బంది జరిగింది. మనకు అర్థం అవడం కోసం నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను. అతనికి ఏదో ఇబ్బంది జరిగింది. ఇబ్బంది జరిగినప్పుడు ఇజ్రాయిల్ రాజులకి లేకపోతే అంత ముందున్న వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి వెళ్ళి విచారం చేసేవాళ్ళు. ఇతను ఏం చేస్తాడంటే సిరియా రాజుని ఆశ్రయిస్తాడు. రాజుని ఏం చేస్తాడంటే నమ్ముకుంటాడు. రాజు దగ్గర రాజుని ఎంపిక చేసుకోవడం వల్ల నాకేమొస్తుందంటే, ఇదిగో ఈ ఇబ్బంది నుంచి నేను తప్పించుకుంటానని అనుకుంటాడు. కానీ అక్కడ కూడా ఎవరి సహాయం అవసరం అవుతుందంటే, 7వ వచనం ఒకసారి చదవండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా వద్దకు వచ్చి అతనితో ఇలా ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. చాలండి. ఇక అలా పోతే ఇతను ముగింపు ఎలా ఉందో చూద్దాం. 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తన బహు దుఃఖపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు మృతి పొందెను. సరేనండి. ఇక్కడ ఇతను ఎలా చచ్చిపోయాడంట? పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడాడంట. ముగింపు బాగుందంటారా? అప్పుడు కూడా అంత కష్టంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఏం చేశాడంట? వైద్యుల్ని ఆశ్రయించాడంట. అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదని కాదు, నీ మొదటి ఆశ్రయం ఎవరు అయి ఉండాలి? దేవుడై ఉండాలి. ఇప్పుడు మందు బిళ్ళలు వేసుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు. ద్రాక్షారసాన్ని మందుగా తీసుకో, కానీ దేవునికి ప్రార్థన చేయి. ఇదిగోండి తండ్రి, ఇది పరిస్థితి అని చెప్పుకుంటూ నువ్వేం చేయాలి? ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది బైబిల్ చెప్తుంది. కానీ ఇతడు వైద్యుని అయితే చేయించుకున్నాడు, కానీ దేవుడి దగ్గర అయితే విచారం చేయలేదు. అంటే రాజుని నమ్ముకున్నాడు. ఎవడు? సిరియా రాజుని నమ్ముకున్నాడు. సిరియా రాజు అంటే పెద్ద పేరే కదండి. మరి అలాంటి రాజుని నమ్ముకున్న ఏమి లేదు, మంచి ముగింపు లేదు. సరేనండి. ఇకపోతే మనకి సమయం 34 అయింది. ఒక 5 నిమిషాలు నేను ఇంకా మంచి విషయాలు ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది. ఏంటి? ఇవన్నీ నమ్ముకోవడం వల్ల ఏం చేయలేకపోయారు? డబ్బుని ఎంపిక చేసుకోవడం వల్ల ఏమైంది? మంచి ముగింపు రాలా. తనను నమ్ముకోవడం వల్ల ఏమి రాలేదు? ముగింపు రాలేదు. మూడోది, కుమారులను నమ్ముకోవడం వల్ల మంచి ముగింపు రాలా. భార్యలు నమ్ముకోవడం వల్ల మంచి ముగింపు రాలా. అలాగే రాజును నమ్ముకోవడం వల్ల, పొలిటీషియన్స్ మనం ఇవన్నీ అనుకుంటాం కదండి, వీళ్ళని నమ్ముకోవడం వల్ల ఏమన్నా మంచి వచ్చిందంటే బైబిల్ ఆధారం ప్రకారంగానే రాలేదు. అంటే ఇకపోతే వచ్చే అవకాశమే లేదు. మరి ఎలా వస్తుంది మంచి ముగింపు? ఎలా వస్తుంది? ఇలా ఇప్పుడు ఇతనికి కూడా ఒక ఇబ్బంది వచ్చింది, కానీ దేవుని నమ్ముకోలేదు. సరే, ఇకపోతే కొన్ని వ్యక్తులు ఫాస్ట్ గా చూద్దాం. మొదటగా యోసేపుని చూద్దాం. ఆదికాండం 45వ అధ్యాయం 39వ వచనం 6వ వచనం. రిఫరెన్స్ కొంచెం ఫాస్ట్ గా తీస్తే త్వరగా కంప్లీట్ చేద్దాం. 39 ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం. అతడు అతడుకు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. చాలండి. ఇక్కడ అలాగే 23వ వచనం కూడా ఒకసారి. ఈ మధ్యలో జరిగే సందర్భం ఏంటంటే, ఇప్పుడు యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యోసేపుని ఏం చేస్తారంటే
ఒక వాళ్ళ మిగతా అన్నదమ్ములందరూ అమ్మేస్తారు, ఐగుప్తుకి అమ్మేస్తారు. ఐగుప్తుకి ఒంటరిగా వస్తాడనమాట. అంటే సహోదరులతో ఉండవలసిన వాడు ఏమైపోయాడు? ఒంటరి అయిపోయాడు. ఒంటరికి కారణం ఏంటంటే వాళ్ళు అసూయ పడ్డాడు. ఇదిగో మా తమ్ముడు మాకంటే గొప్పగా ఉన్నాడని, జ్ఞానవంతుడని. కానీ ఇతను జ్ఞానవంతుడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎవరు? యోసేపు. అందుకే దేవుడు ఇతనికి కళల రూపంలో ఏం చేస్తాడు? కొన్ని కళల్ని రప్పించడం, అవి చెప్పడం. దీనివల్ల వీళ్ళకి ఏమవుతుంది? కోపం రావడం జరుగుతుంది. మరి యోసేపు గురించి ఒకసారి ఆలోచించుకుంటే, మరి యోసేపు కష్టంలోనే ఉన్నాడు. ఏంటి? తన స్వదేశం, తన ఇంటి నుంచి వేరైపోయి ఐగుప్తులో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే కానీ అతడు ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు. నమ్ముకోవడం వల్ల అతనికి ఏమైందో ఒకసారి చూద్దామా? అతనికి ఏమైందంటే, అంతకంటే ముందు ఏమైందంటే మీరందరూ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు పెనం మీద ఉన్నది కాస్త ఎక్కడ పడిందంటే పొయ్యిలో పడినట్టు అయింది. ఇదేంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే పెనం మీద నుంచి ఉన్నది పొయ్యిలో పడిందా? అదేంటండి అలా ఎలా? అదేంటండి మీరు ఇప్పటి వరకు మంచి ముగింపు అన్నారు కదండి, ఇలా అయిపోయింది ఏంటండి అని. అక్కడ జరిగింది ఏంటంటే ఇతను రాజు తర్వాత రాజులాగా చేశారు. ఎవరు? యోసేపుని. అప్పుడు తన భార్య, ఎవరైతే రాజు ఐగుప్తు ఫరోకి తన పోతీఫర్ ఉందో, తనేం చెప్తుందంటే యోసేపు, అక్కడ ఒక వచనం ఉంటుంది, అది చదువుతారా? యోసేపు రూపవంతుడు, 6వ వచనం అండి. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తానేమి ఉన్నదో లేదో విచారించేవాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే ఇతడు ఒప్పడు. ఎందుకు ఒప్పడు? దేవునికి భయపడి. ఆ వచనం కూడా ఒకసారి చదువుతారా? 9వ వచనము చివర, ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందనని. ఇతడు దేనికి భయపడ్డాడు? మళ్ళీ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇక్కడ ఇందాక అక్కడ దేవుడి దగ్గరే ఉండడం వల్ల ఆల్రెడీ పెనంలో పడ్డాడు. ఇక్కడ మళ్ళీ దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఏమైంది? ఈసారి పొయ్యిలో పడ్డాడు. ఏమైందంటే జైల్లో తీసుకెళ్లేశారు. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే రాజుగారు చెప్తుంది, ఏంటి ఇతను ఏం చేశాడు? నేను చెయ్యను, నువ్వు చెప్తున్న ఈ దుష్కార్యాన్ని నేను చెయ్యను అంటాడు. ఈ అమ్మాయి వెళ్ళి ఏం చెప్తుందంటే రాజుతో నన్ను చెయ్యి పట్టుకుని లాగేశాడు అంటారు. ఇప్పుడు ఏమైంది ఇతని పరిస్థితి? పొయ్యిలో నుంచి పెనంలోంచి ఇప్పుడు పొయ్యిలో పడినట్టు అయిపోయింది. దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుందని మీరు చెప్పారు, ఇలా అనుకుని మేమందరం వస్తే ఇక్కడ తిన పరిస్థితి ఏంటి? ఇది ఇక్కడ ఈ విషయం జరిగింది. కాకపోతే జైల్లో అయితే వేశారు గాని దేవుడు తనకు తోడై ఉన్నాడో లేడో ఒకసారి చూద్దామండి. 21వ వచనం, అదే అధ్యాయం 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల అంటే జైలు, చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్టు చేసిను. ఇదిగోండి, ఎవరు తోడై ఉన్నారు యోసేపుకి చెరసాలలో? దేవుడు తోడై ఉన్నాడు. ఓకే, కానీ ఎక్కడున్నాడు? ఘోరం కదండి, జైల్లో ఉండడం ఏంటండి? అసలు ఇంట్లో ఉండాల్సిన వాడు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఐగుప్తుకు ఒంటరిగా వచ్చేసాడు. ఒంటరి వాడై ఉన్నాడు. పాపం ఏదో ఇక్కడ మంచి పేరు సంపాదించుకుని రాజు తర్వాత రాజు అంతటి వాడయ్యాడు. లేకపోతే ఇక్కడ మళ్ళీ దేవుని ఎంపిక చేసుకోవడం వల్ల ఇక్కడ ఈసారి ఏమైంది? ఈసారి ఏకంగా జైలుకి వచ్చాడు. కానీ దేవునితో మాత్రం ఎప్పుడు కూడా విడిపోలేదు. దేవుడు తనకి తోడై ఉన్నాడంట. మరి అలా చేయడం వల్ల ఆయనకి చివరికి ఆయన ముగింపు ఎలా ఉందో చూద్దాం. 41వ అధ్యాయం 40వ వచనం. ఆ తర్వాత ఇవన్నీ విషయాల నుంచి ఆయన బయటపడతాడు. మళ్ళీ అతనికి పూర్వ వైభవం వస్తుంది. ఒకసారి అది చూద్దాం. 40వ వచనం, 41వ అధ్యాయం 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పెయివాడినై ఉందునని యోసేపుతో చెప్పెను. ఇదిగోండి, మళ్ళీ రాజు తర్వాత రాజులాగా అయ్యాడు. ఇక్కడ ఒక్క విషయంలో కాదండి, ఇక్కడ వస్తే జస్ట్ ఇక్కడ ఇది ఈ ఒక్క విషయాన్ని మీరు అనుకుంటే ఫరో తర్వాత ఫరో అని ఈ రాజ్యం గురించి మీరు ఆలోచిస్తే ఈ రోజు ప్రపంచంలో క్రైస్తవుల్లో యోసేపుని తలుచుకోని వాళ్ళు ఎంతమంది అండి? అసలు ప్రతి వాళ్ళు కూడా, యవ్వనుడు అనేవాడు యోసేపుని దాటిపోవడానికి వీల్లేదు. అతని గురించి తెలుసుకోవాలి, తను ఎలా బ్రతికాడో తెలుసుకోవాలి. అలా ప్రతి వాడు ఫాలో అవ్వాల్సిందే.
అంటే ఒక యవ్వనుడికి మాదిరికరంగా బైబిల్లో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారండి, అందరిలో హెచ్చించాడు దేవుడు బైబిల్లో అతని గురించి పెట్టి. అంతే కదండి. మరి ముగింపు బాగుందా బాగోలేదా? ఎవరిని నమ్ముకోవడం వల్ల? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యోబు గారి గురించి మీ అందరికీ తెలుసు. యోబు గారు 1వ అధ్యాయం 1వ వచనం. యూజు దేశమందు అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు గడి చెడుతనం విసర్జించిన వాడు. అతడు 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతడుకు 7,000 గుర్రములను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో ఇతడే గొప్పవాడుగా ఉండెను. అంటే ఇతడు ఆల్మోస్ట్ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళ లిస్టు తీస్తే యోబు గారు ఒకళ్ళు. మీకు రాత్రికి రాత్రే పేటు ఫిరాయించారనే ఒక విషయం ఎప్పుడైనా మీరు విన్నారండి? చీటీ పాటలు. అంటే అప్పటి వరకు డబ్బున్న వాళ్ళే, కానీ ఆ రోజు ఏమైపోయారంటే మొత్తం దివాలా తీస్తారు. ఎందుకంటే దాచుకున్న డబ్బు అంతా ఏమైపోయింది, వాడు దొబ్బేసాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతను ఎలాంటి ఆస్తి అంటండి, ఎన్ని వేల గుర్రాలు ఉన్నాయి, ఇంత ఆస్తి, కుమారులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, సరే కుమారులు కుమార్తెలు ఉన్నారు, భార్య ఉంది, అలాగే గుర్రములు ఒంటెలు ఎద్దులు ఇవన్నీ ఉన్నాయి. మరి ఇతను కూడా ఏం చేశాడంటే న్యాయవంతుడు యథార్థవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగాడంట. మరి ఇతని పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇతనికి జరిగేది ఏంటంటే ఆస్తి పోయింది, కుమారులు కుమార్తెలు పోయారు. ఇకపోతే ఇక్కడ వరకు ఓకే, ఏంటి తన ఆస్తి పోయిందంటే ఎలాగోలో ఎక్కడో చోట అడ్జస్ట్ అయ్యి ఒక అద్దె రూమ్ లో ఉన్నాడు అనుకుందాం. కుమారులు కుమార్తెలు పోయారంటే ఇంకా బాధ. ఇక అక్కడికి పోయిందంటే అక్కడ వరకు అయిందంటే అది కాక తన శరీరం అంతా రోగంతో పుండ్లు పడిపోయినాయి అంటండి. ఇకపోతే ఆ పరిస్థితిని ఈ పరిస్థితిని ఎంతో దూరం లేదు, అది 1వ అధ్యాయంలో ఫస్ట్, ఇది చివర, అంతే కదండి. ఇంత గ్యాప్ లో ఏమైపోయింది, సమస్తం పోయింది. ఇకపోతే ఈ పోయినప్పుడు భార్య కూడా వచ్చి ఏమంటుంది, ఇదిగోండి నువ్వు ఇక దేవుణ్ణి దూషించి మరణం కమ్మని అని ఆవిడ కూడా ఏమంటుందంటే ఎందుకయ్యా నీకు దేవుడు ఎందుకు వదిలేయచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఆయన ఏమంటాడు, నేను అవును సరేనండి. ఇకపోతే ఆయన చెప్పిన ఇంకొక మంచి మాట ఏంటంటే యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుపోయాడు, ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకుపోయాడు, ఇప్పుడు దీని గురించి బాధపడవలసిన అవసరం లేదన్నట్టుగా ఆయన చెప్తాడండి. సరే, ఇకపోతే ఇలా యథార్థంగా ఉండడం వల్ల బైబిల్లో రాయబడిన ఇంకొక మాట ఏంటంటే ఇతడు ఇంత కష్టంలో కూడా సహనంలో ఇతని వంతు వాడు లేడంటండి. ఇంత కష్టం వచ్చినప్పుడు ఇతను చేసిన విషయం ఏంటి, ఎక్కడ కూడా దేవుని పల్లెత్తు మాట అనలేదండి. ఏంటండి డబ్బులు పోయినాయి, ఓకే పర్వాలేదు, డబ్బు అంటే వదిలేస్తారండి, గొర్రెలు వీళ్ళందరూ పోయారు, ఇది కూడా ఓకేనండి. కుమారులు కుమార్తెలు పోతే అదెంత బాధండి. అది పోయినా తిన శరీరం అంతా పుళ్ళు పడ్డాయండి, భార్య కూడా దూషించిందండి. ఇలా ఉన్నప్పుడు దేవుణ్ణి ఏమన్నా అనే అవకాశం ఉన్నా కూడా ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. నమ్ముకోవడం వల్ల అతనికి ఏమైందో చివరి అధ్యాయంలో 12వ వచనం చూద్దామండి. యోబు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం, చివరి వచనం కాదు 12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే, అంటే ముందు మీకు ఎంతో ఆస్తుందని చెప్పాను కదండి, అంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1000 జతల ఎడ్లను 1000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. మొత్తం మీద ఇక్కడ అతనికి రెట్టింపు, మరీ అధికముగా. ఇతని ముగింపు ఎలా ఉంది, ఎందుకు బాగుందంటారు? అవునండి. ఇంకొక విషయం కూడా చూద్దాం. ఈ రోజుకి సార్ నన్ను క్షమించి ఈ కొంత సమయాన్ని కూడా నన్ను వాడుకొనిస్తే ఈ పాఠాన్ని కంప్లీట్ చేసేస్తాను. సరే, ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. ఆయనే దావీదు గారు. దావీదు గారు ఎలాంటి వ్యక్తో మీరు ఒకసారి ఆలోచిస్తే ఆయన ఎలాంటి వాడండి,
ఫస్ట్ ఆయనకున్న గొర్రెల కాపరి ఒక వ్యక్తి దావీదు, ఆయన గొర్రెల కాపరి. ఒకసారి ఆయన జీవితంలో పెను మార్పు వచ్చింది. అదేంటంటే క్షేమ సమాచారం కోసం ఒక దగ్గరికి వెళ్తాడు. ఒకసారి అది చూద్దామండి. అది ఎక్కడ ఉంటుంది మనకి? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. మొదటి దానియేలు దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు. ఒక్కసారి 15వ వచనం కూడా చదువుదామా? దావీదు తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచుండెను. దావీదు గారి స్టేటస్ ఏంటంటే ఒక గొర్రెల కాపరి. ఓకే, నెక్స్ట్ ఏ వచనం చదువుతారు? 40. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే అతడు యోగ అంటే వీళ్ళ మిగతా అన్నదమ్ములు అందరూ ఉంటారు కదండి దావీదికి. ఇతను గొర్రెల కాపరి. మిగతా అన్నలందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు, అంటే యుద్ధంలో పాల్గొనడానికి వస్తారు. దావీదు మాత్రం గొర్రెల కాపరి కాబట్టి అతను అక్కడే ఉంటాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తారంటే మీ అన్నలు ఎలా ఉన్నారో ఒకసారి చూసిరమ్మని దావీదు గారిని పంపిస్తారు. అప్పుడు వీళ్ళందరూ నువ్వు గొర్రెల్ని ఎక్కడ విడిచిపెట్టేసి వచ్చేసావు అని అంటారు. ఇకపోతే వీళ్ళందరికీ ఒక పెద్ద సమస్య వస్తుంది. ఏంటంటే గొల్యాత్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. గొల్యాత్ ఎలాంటి వాడంటే ఆజానుబాహుడు అని బైబిల్లో రాయబడి. చాలా ఎత్తు కలిగిన వాడు, చాలా బలవంతుడు. అతను ఏం చెప్తాడంటే మీ అందరితో యుద్ధం చేయడం వద్దు, మీలో బలవంతుడు ఎవరంటే రండి, నేను ఒక్కడిని వస్తాను, నన్ను గెలిచి మా రాజ్యాన్ని తీసుకెళ్ళండి అని చెప్తాడు. అంటే అతని మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే గొల్యాత్ ఆ మాట అంటాడు. అంటే బహు బలవంతుడు ఎవరు? గొల్యాత్. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. అంతే కదండి. మరి దావీదు ఎవరిని నమ్ముకున్నారు ఒకసారి చూద్దాము బైబిల్లోంచి. అదే అధ్యాయం 18వ అధ్యాయం అప్పుడే వద్దండి, 17వ అధ్యాయంలోనే 35 ఒకసారి చూద్దామండి. నేను దాన్ని తరిమి చంపితిని, దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించితిని. 34 నుంచి చూద్దామండి. సౌలును అడుగుతాడు. ఇప్పుడు దావీదు ఏమంటే యోగ సమాచారం తెలుసుకోవడానికి వస్తాడు కదా, ఈ వచ్చిన ఈ వ్యక్తి ఏం చెప్తాడంటే నేను యుద్ధం చేస్తాను గొల్యాతుతో అంటాడు. ఇదేంటి నువ్వెలా చేయగలవు అని సౌలు రాజే ఏమైపోతాడంటే అవాక్ అయిపోతాడు. నువ్వు చిన్నపిల్లడివి నీకెందుకు ఇవన్నీ అన్నట్టుగా అతనితో మాట్లాడితే, కాకపోతే సౌలుకి వేరే ఆప్షన్ ఉందంటారా? లేదు. అందుకే అడుగుతున్నాడు, నువ్వు ఎలా ఈ సమాధానం చెప్పగలుగుతున్నావు అని అడిగితే, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడువు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదు దానిను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెల పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రె పిల్లను విడిపించినది. అది నా మీదకి రాగా దాని గెడ్డమును పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. ఎలుగుబట్టిని చంపేశాడంట, సింహాన్ని చంపాడంట. కానీ జంతువులను చంపినంత ఈజీ కాదు గొల్యాతుని చంపటం. ఎందుకంటే గొల్యాత్ ఎవరు? ఆజానుబాహుడు వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి. ఏదో నువ్వు నీ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ తో లేకపోతే చంపదామంటే ఎలుగుబంటి లేకపోతే సింహము చంపినంత ఈజీ కాదు గొల్యాతుని చంపడం. ఎందుకంటే యుద్ధం ఎలా చేయాలో తెలిసిన వాడు. ఒక మనిషి అటాక్ చేస్తుంటే సింహానికి ఎలా అటాక్ చేయాలో తెలియకపోవచ్చు, ఒక ఈట వస్తుంటే ఎలా తప్పించుకోవాలో సింహానికి తెలియకపోవచ్చు. కానీ గొల్యాతుకి ఏం తెలుసు? ఒక ఈటితో, ఒక యుద్ధంతో, లేకపోతే ఒక బాణం వేస్తే ఎలా తప్పించుకోవాలో తెలుసు. యుద్ధాభ్యాసం అందు నేర్పరి కలిగిన వాడు ఎవడు? గొల్యాతు. మరి దావీదు గొర్రెల కాపరి. కానీ దావీదు ఎవరిని నమ్ముకున్నాడంటే 37వ వచనంలో సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతుల్లో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడై ఉండును గాక అని దావీదుతో అనేను. అలాగే 47వ వచనంలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే యుద్ధము యెహోవాదే. భారం అంతా ఎవరి మీద పెట్టాడండి? ఇక్కడ పని చూస్తే పెద్దది. ఏంటా పని? గొల్యాత్ అనే ఒక మహాశూరుడిని యుద్ధాభ్యాసంలో చాలా గొప్ప వ్యక్తిని ఢీకొట్టాలి. ఇతడా బాలుడు, ఇతడు అంత యుద్ధాలు చేయని కూడా చేయలేదు, యుద్ధం చేయలేదు, బాలుడు. ఇక్కడ చూస్తేనేమో గొల్యాత్. కానీ ఇతనుకున్న నమ్మకం ఏంటి?
దేవుడి మీద భారం వేశాడు. ఇదిగో యుద్ధము యెహోవాదే, అప్పుడు నాకు తోడై ఉన్న యెహోవానే ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో కూడా తోడై ఉంటాడని చెప్పాడు. మరి ఢీ కొట్టాడా ఫిలిష్తీయుని? ఒక్క ఒడిసెలతో ఖచ్చితంగా సూటిగా కొడితే ఎక్కడ తగిలిందండి? తర్వాత కత్తి తీసుకొచ్చి పొడిచి చంపేస్తాడు. అతని కత్తితోనే అతన్ని పొడిచి చంపేస్తాడు. గొల్యాతుని చంపాడా చంపలేదా? ఇక్కడ తన జీవితంలో ఎలా ఇక్కడ ఒక విషయం జరిగింది. యుద్ధంలో ఇంకొక కోణం కూడా ఉంది. అది ఎక్కడంటే ఈ యుద్ధం జరిగిపోయింది కదా, యుద్ధం జరిగిపోయిన తర్వాత కొన్ని మంది స్త్రీలు అసలైన తలకాయ పోటీ తీసుకొస్తారు వీళ్ళకి. అక్కడ యుద్ధంతో వెళ్ళిపోతే ఏమి ఇబ్బంది ఉండదు, కానీ ఒక ఆవిడ ఒక పాట రాసిందంట. ఏంటి? ఒక స్త్రీ, ఆవిడ అంటే ఒక స్త్రీ ఒక పాట రాసిందంట. ఆ పాట ఎలా ఉంది? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరి. ఇక్కడ ఇది ఆల్రెడీ సార్ గారు ఒకసారి పాఠం చెప్పారు, కానీ నేను ఇంకా డెప్త్ లోకి వెళ్ళట్లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటి? దావీదుకి ఒకళ్ళు, సౌలుకి 1000 కొలది అని మనం చెప్పాలి. అక్కడ స్త్రీ ఏం పాట రాయాలి? దావీదు ఒకరిని చంపాడు, సౌలు గారు 1000 మందిని చంపాడు అని రాయాలి. అంతే కదండి. ఇతను ఒకరిని చంపాడు, ఇతను 1000 కొలది చెప్పాడు, ఇలా రాయాలి. కానీ వాళ్ళు పాటని ట్విస్ట్ చేసి ఏం రాశారు? 10,000 మంది దావీదు ఎప్పుడు చంపాడండి? ఒక గొల్యాతుని మాత్రమే చంపాడు. ఇక్కడ పాట ఎప్పుడైతే రాశాడో అప్పటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అప్పటి నుంచి ఇంకా దావీదు గారి పరిస్థితి దాకోవటమేనండి. అసలు రాజు అయ్యాడే గాని మాంగారు, ఇంకా చెప్పాలంటే మాంగారే. గొలియాతుని చంపితే కూతుర్ని ఇస్తానంటాడు. అలాగే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఇక సౌలు తరుముతా ఉంటాడు. దావీదు చంపలేక కాదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు కదా సౌలు, కాబట్టి అతను చంపకూడదు. ఎందుకు దేవుడు అభిషేకించిన ఒక వ్యక్తిని నేనెందుకు చంపాలని, చంపకూడదని అనుకుని ఏం చేస్తాడంటే చంపడు. దానివల్ల దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఇతను ఏమవుతాడంటే ఇక తరుముతా ఉంటాడు, ఇతను దాక్కుంటా ఉంటాడు, కొండల్లోకి పారిపోతాడండి దావీదు. దేవుణ్ణి నమ్ముకుంటే ఇతని పరిస్థితి ఎలా ఉంది? కొంతకాలం ఇబ్బంది వచ్చింది, కానీ అతనికి ఒక మంచి పేరు వచ్చింది. బైబిల్లో ఇన్ని మంది, కోట్ల మంది క్రైస్తవులకి రాని ఒక మంచి పేరు ఆయనకు వచ్చింది. ఏంటో చెప్పగలరా? దేవుడికి ఇష్టడా? మీ అమ్మకి ఎవరు ఇష్టం? చిన్న కొడుకు అంటే ఇష్టం. దేవుడికి దావీదు అంటే ఇష్టమా? ఎలాంటి పేరును సంపాదించుకున్నాడండి. అసలు నిజంగా ఇలాంటి ముగింపు కదండి కావాలి. దేవుడు ఒక వ్యక్తిని, అసలు దేవుని బలాతిశయం ఎంత పెద్దదండి. ఈ భూమిని చేశాడు, సూర్యుని చేశాడు, ఈ విశ్వాన్ని చేశాడు, మనుషులందరికీ తండ్రి. ఇదిగోండి, నువ్వు భూమిని తిప్పలేవు. నువ్వు మన ఇంట్లో స్కూటర్ మీరు స్టార్ట్ చేస్తే డగ్గా 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 అని స్టార్ట్ అవుతుంది, అవునే కదండి? ఎంత సౌండ్ వచ్చింది? కార్ స్టార్ట్ చేస్తే డగడగడగా సౌండ్ వస్తానే ఉంటుంది, కానీ భూమి తిరుగుతుంది. కానీ మీకు ఎక్కడైనా సౌండ్ వచ్చిందా? మ్యూట్ లో పెట్టాడు దేవుడు. మరి అలాంటి చేయగలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు దావీదుని ఏమన్నాడు? నా ఇష్టానుసారుడైన కుమారుడు. దావీదును రాజు చేశాడు. బైబిల్లో ఒకటి ఉంటుంది, ఏంటంటే దరిద్రులను దేవుడు పైకి లేపుతారని ఒక మాట కూడా ఉంటుందండి. ఇక్కడ దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల కాపరండి, కానీ దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజు అయ్యాడు, ప్లస్ దేవుని ఇష్టానుసారుడైన కుమారుడు అయ్యాడు. ఎంత గొప్పదండి ఈ ముగింపు, ఎంత బాగుంది. డబ్బులో కనిపించలేదు, తనను తాను నమ్ముకోవడంలో కనిపించలేదు, అలాగే కుమారులను నమ్ముకోవడం వల్ల కనిపించలేదు, భార్యలు నమ్ముకోవడం వల్ల కనిపించలేదు, రాజులు నమ్ముకోవడం వల్ల కనిపించలేదు, కానీ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఎంత మంచి బిరుదు వచ్చిందండి. అతనేమో యవ్వనులకు ఆదర్శుడిగా కనిపించాడు, ఇతనేమో యోబేమో రెండింతలు ఎక్కువగా అధికమైన సహనంకి మార్గదర్శిగా కనిపించాడు. సహనం గురించి ఎవరన్నా చూపించాలంటే యోబుని చూపించాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ దావీదు దేవుని ఇష్టానుసారుడైన కుమారుడు. అంటే దేవుని నమ్ముకోవడం వల్ల ఏమవుతుంది? ముగింపు బాగుంటుంది. ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. ఇతను ఎవరంటే దానియేలు గారు. ఇతను చాలా మంచివాడు. ఇతను కూడా ఏమయ్యాడంటే ఈ యూదా రాజుల్లోనే ఉన్నప్పటికీ ఈ రాజ్యం పట్టబడడం వల్ల వీళ్ళందరూ కూడా బబులోను చెరలోకి వచ్చేస్తారనమాట. ఈ చెరలోనికి వచ్చినప్పుడు ఒక రాజు ఇతనికి ఒక ఆదేశాన్ని జారీ చేస్తాడు. అదేంటో చూద్దాం. ఇతన్నే దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇతనుకున్న అలవాటు ఏంటంటే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేయడము ఇతనికి అలవాటు. అంతే కదండి, క్రైస్తవులకు ఉన్న అలవాటు అంటే ప్రార్థన.
ఏదైనా కూడా దేవునితో పంచుకోవాలి. ఏవైనా దేవుణ్ణి మనకి ఏదైనా దేవుడే కాబట్టి మనకి ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఆయనతో మాట్లాడే ఒక సమయం, అంత ముఖ్యమైన ప్రార్థన అతను చేస్తాడండి. రోజుకు 3 సార్లు చేసే అలవాటు దానియేలు గారికి ఉంటుంది. మరి ఇలాంటి వ్యక్తికి ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటంటే చూద్దాం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. రాజునకు మొక్కాలండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినది దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. రాజుగారు ఏం చెప్పారంటే, 1 నెల రోజుల పాటు ఎవరిని మీరు పొగడాలి, ఎవరికి సాష్టాంగపడాలంటే అంటే రాజునే గొప్పగా చేయాలి, వేరే వాళ్ళని ఏ దేవతల్ని దేవుళ్ళని మీరు మొక్కడానికి వీలు లేదు అని ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. మరి దానియేలు గారు ఎవరిని ఆనుకున్నాడు, ఎవరిని నమ్ముకున్నాడు? మరి ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే, ఆల్రెడీ దావీదు గారు ఏం రాసించారు? దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించాలని చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. నాకు ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా నేను చేయాల్సిందే అని దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలని ఇది మా నమ్మకం అని ఆయన ఏం చేస్తున్నాడు అంటే చేస్తున్నాడు. రాజుకు వ్యతిరేకం అయినప్పటికీ చేస్తున్నాడు, ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి. మరి ఇతను ముగింపు ఎలా ఉంది? ఇక్కడ ఇతని పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటి వరకు ఎక్కడున్నాడు? యెరూషలేములో కిటికీ ఓపెన్ చేస్తే యెరూషలేం కనిపిస్తుందంట. అంటే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి, అంతే కదండి. ఇప్పుడు మీ ఇంట్లో కిటికీ ఓపెన్ చేస్తే ఊరంతా కనిపిస్తుంది అనుకోండి, అది ఎంత మంచి. నార్మల్ గా మీరు అపార్ట్మెంట్స్ కొంటే బీచ్ సైడ్, మామూలుగా కొన్ని బీచెస్ ఉంటాయి కదండి, ఒక అపార్ట్మెంట్ లో ఒక సైడ్ ఉంటుంది, అది మాత్రం బీచ్ సైడ్, అంటే సముద్రాలు ఉండే చోట గురించి చెప్తున్నాను. బీచ్ సైడ్ ఉండేదానికి ఇంచుమించుగా ఒక 10 లక్షలు ఎక్స్ట్రా ఉంటుందండి. ఇది ఒక 50 లక్షల ఫ్లాట్ అనుకోండి. బీచ్ సైడ్ వ్యూ కనిపించాలనుకోండి, దానికి ఒక 10 లక్షలు ఎక్స్ట్రా. ఇది 50 అయితే 60, అలా ఎక్స్ట్రా పెట్టి మరీ తీసుకుంటారు, ఎందుకంటే మంచి వ్యూ కనిపించాలని. ఇక్కడ ఈయన కూడా కిటికీ తీస్తే యెరూషలేం అంతా కనిపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఆ మీనింగ్ లో మనం తీసుకున్న దానియేలు గారు మంచి ప్లేస్ లో మంచిగా ఉన్నారు. దేవుని నమ్ముకోవడం వల్ల ఏమైందో నెక్స్ట్ చూద్దామండి. 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలు పట్టుకొని సింహముల గృహలో పడద్రోసిరి. దేవుని నమ్ముకోవడం వల్ల ఏమైంది? మంచి ప్యాలెస్ లోంచి వచ్చి ఎక్కడ పడ్డాడు? సింహాల గృహలో పడ్డాడు. ఇదేంటండి, దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో మంచి జరుగుతుందని మేము వస్తుంటే మీరేంటండి ఇలాంటివి చెబుతున్నారు అని మీరు అనుకోవచ్చు. మరి ముగింపు ఒకసారి చూస్తారా? సింహాన బోనులో అయితే పడ్డాడు గాని, అక్కడ సౌలు అయితే విషపు చూపు నిలిపాడు గాని దావీదుని చంపగలిగాడా? అక్కడ ఫరో అయితే నేరం అయితే చెరసాల్లో అయితే వేయగలిగింది గాని మళ్ళీ రాజు అవ్వకుండా ఆపగలిగిందా? ఎక్కడా కూడా. చివరికి ఎవరికి ఆధిక్యం జరుగుతుంది? దేవుని నమ్ముకునే వారికి జరుగుతుంది. మరి ఇక్కడ సింహాల భ్రూణంలో వేసేసారు. మరి ఇతని గురించి ఏమైందో ఒకసారి చూద్దామండి. 22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనుక ఆయన తన దూతలను పంపి సింహములు తనకి ఏ హానియు చెయ్యక వాటి నోళ్లను మూయించను. చాలండి. సింహాల నోళ్లు మీరు ఎవరన్నా మూయించగలరా? మరి ఎవరు మూయించగలరు? దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఏం జరిగింది అక్కడ? దేవుడే మూయించాడు. ఒకవేళ నిజంగా ఒక వ్యక్తి పడిపోయాడు అనుకోండి, దానిలో పడిపోయాడు అనుకోండి, దీని తర్వాత ఎవరైతే ఈ ఆజ్ఞకి కారణం అయి ఉన్నారో వాళ్ళని వేసేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళక ముందే సింహాలు వచ్చి తినేస్తాయంట. ఎందుకంటే అప్పటికి అవి ఆహారం లేక ఉన్న సింహాలు. అయినప్పటికీ దేవుడు ఆపాడు. ఎందుకు ఆపాడు? దానియేలు దేవుని నమ్ముకున్నాడు కాబట్టి. అంటే నేను ఇక్కడ మీకు అండర్లైన్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని నమ్ముకోవడం వల్ల మీకు కష్టం వస్తుంది, ఇది తప్పదు. కానీ కష్టం ఎంతకాలం ఉంటుందంటే స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. ఎందుకు కష్టం వస్తుందంటే అది నీ పరీక్షా కాలం. అప్పుడు గాని నువ్వు దేవుళ్ళో నిలబడగలిగితే నీ ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది.
సరే ఇదే పుస్తకంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. ఇంకొక వ్యక్తి కాదు, వ్యక్తులు ఉన్నారండి. ఎవరో చెప్పగలరా? ఈ స్నేహితులు కూడా ఆ రాజ్యంలోంచి వచ్చి ఒంటరిగా బతుకుతున్నారు ఇక్కడ. కానీ వీళ్ళు కూడా ఎవరంటే దేవుని నమ్ముకున్న వాళ్ళే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్రతిమను తయారు చేసి ఈ ప్రతిమకి సాష్టాంగ పడమని చెప్తారు. అంతే కదండి. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇదిగోండి దేవుడైన యెహోవా ఈ ప్రతిమల్లో ఉండడు, ఈ ప్రతిమల్లో మనం పూజించకూడదని తెలుసుకున్న వాళ్ళు మేము దీనికి ఒప్పం అని చెప్తారు. ఒకసారి అది కూడా చూద్దామండి. 3వ అధ్యాయం 5-6 వచనాలండి. 3వ అధ్యాయం 5-6 వచనాలు. 3వ అధ్యాయం 5-6 వచనాలు. ఏమనగా సరేనండి, అక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతాం, టైం అయిపోతుంది కాబట్టి. 17వ వచనం చూస్తే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినా మాకు పర్వాలేదు, కానీ నువ్వు చెప్పిన ఆ ప్రతిమకు మాత్రం మేము మొక్కం, ఎందుకంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అని కటాఖండిగా చెప్తే తీసుకెళ్లి రాజుకి చాలా కోపం వస్తుందండి. చాలా కోపం వచ్చి ఏం చేస్తాడంటే, మామూలుగా అగ్ని ఏంటంటే అగ్నిగుండంలో వేసేయటమే. ఇప్పుడు ఇతని కోసం ఏం చేస్తారంటే దాన్ని ఎన్నో ఇంతలు చేస్తారండి. మంటని ఏడింతలు చేస్తాడండి. అప్పుడు మంట ఒక ఎంత అనుకుంటే ఈసారి ఏం చేస్తాడంటే 7 ఇంతలు చేస్తాడంటండి. ఈ ముగ్గురిని అగ్నిగుండంలో ఈ గుండంలో వేసేయడానికి తీసుకెళ్తారు కదా, ఎవరైతే మనుషులు తీసుకెళ్తారో వీళ్ళు చచ్చిపోతారండి. అంత వేడి వచ్చేస్తుంది. వీళ్ళ ముగ్గురిని లోపల వేసేస్తారు. దేనిలో 7 అంతలు ఉన్న ఈ అగ్నిలోకి పడేస్తారు. అప్పుడు రాజు అవాక్కయ్యే ఒక విషయం జరిగింది. ఏంటంటే వేసింది ముగ్గురు కదండి, 4 సంచరిస్తున్నట్టు కనిపిస్తారంటండి. అంటే లోపల వాళ్ళు అంత ఫ్రీగా సంచరించడానికి ఏం జరిగింది? అక్కడ లోపల దేవుని నమ్ముకున్నారు కాబట్టి దేవుడు విడిచిపెట్టలేదు. కష్టమైతే వచ్చింది కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఇందాక చూసిన సందర్భాల్లో కూడా కష్టమైతే వచ్చింది కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి. ఇక చివరికి ఒక రెఫరెన్స్ చూసి ముగించుకుందామండి. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 6వ వచనం, 8వ వచనం, 9వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు. ఒక్క నిమిషం నేను కూడా ఓపెన్ చేస్తాను. 118 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. వీళ్ళందరికీ ఉన్న ధైర్యం ఏంటంటే దేవుడే నా పక్షాన ఉంటే నాకు భయం ఎందుకు? ఈ రోజు కూడా మీకు చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక్కసారి దేవుడు నీ దగ్గర ఉన్నాడు, ఇదిగో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకోండి, ఆ సమస్య ఎంత చిన్నగా కనిపిస్తుందంటే ఒక్కసారి మన జీవితాలని దేవునికి ఆనుకుని వీళ్ళందరూ ఎలా బ్రతికారు? వీళ్ళ కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు ఎంత అండి? చాలా చిన్ని కష్టాలు. కానీ వారు దేవుడిని తలుచుకోవడం వల్ల, వాళ్ళ దేవునికి తోడుగా ఉండడం వల్ల వాళ్ళ కష్టాలు చాలా చిన్నగా కనిపించింది. ఈరోజు మన కష్టాలే చిన్నవి, ఇక దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం విశ్వసిస్తే ఇంకా చిన్నది. అంతే కదండి. ఇప్పుడు 8వ వచనం చదవండి. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను చెప్పిన దాని సారాంశం ఇదేనండి. మనుష్యులను నమ్ముకొనుట కంటే, ఏ రాజులను నమ్ముకొనుట కంటే, స్త్రీలను నమ్ముకొనుట కంటే, నిన్ను నమ్ముకొనుట కంటే, భార్యలను నమ్ముకొనుట కంటే, పుత్రుల్ని కుమారులను నమ్ముకొనుట కంటే, ధనాన్ని నమ్ముకొనుట కంటే, ఈ పొలిటీషియన్స్ నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఆయనే ఆశ్రయ దుర్గంగా మనందరికీ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మా జీవితాల్లో కొన్ని సందర్భాలు చూసాం తండ్రి. ఏ ఎంపిక చేసుకుంటే మా ముగింపు చాలా బాగుంటుందని మేము చూస్తే, ఇదిగోండి తండ్రి, ధనం మాకు మంచి ముగింపు ఇవ్వలేకపోయింది. నన్ను నేను నమ్ముకుంటే, నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే మంచి ముగింపు కనిపించలేదు తండ్రి. ఇదిగోండి, భార్యల్ని
నమ్ముకుంటే ఒక మంచి ముగింపు కనిపించలేదు తండ్రి. కుమారుల్ని నమ్ముకుంటే మంచి ముగింపు కనిపించలేదు తండ్రి. అలాగే ఇదిగోండి తండ్రి, రాజును నమ్ముకున్న వాళ్ళకి కూడా మంచి ముగింపు కనిపించలేదు తండ్రి. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఇదిగోండి తండ్రి, స్టార్టింగ్ లో కొంచెం పరీక్షలు ఎదురయ్యి ఉండవచ్చు, కానీ తర్వాత ఒక్కసారి ఆ పరీక్షా కాలాన్ని దాటిన తర్వాత వారికి నువ్వు ఆశీర్వదించిన ఆశీర్వాదం కానీ వారి ముగింపును కానీ మేము చూస్తే, దేవుని ఇష్టానుసారుగా వాళ్ళందరూ బ్రతికిన బ్రతుకులు మేము చూస్తే ముగింపు ఎంతో బాగుందని మాకు అర్థమైంది తండ్రి. ఇదిగోండి తండ్రి, మేము కూడా మంచి ముగింపులో మాకు ఉండాలి అంటే, మంచి ముగింపు మాకు రావాలంటే ఇదిగోండి తండ్రి, రాజులు నమ్ముకోకూడదు, మనుషులు నమ్ముకోకూడదు, ధనాన్ని నమ్ముకోకూడదు, కానీ దేవుని యెహోవాని ఆశ్రయిస్తే ఆశ్రయ దుర్గంగా ఉన్న యెహోవా దేవుడే మాకు తోడుగా ఉంటాడని మాకు అర్థమైంది తండ్రి. చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న మొక్క చెప్పడం మర్చిపోయానండి. భార్యలు 100% సక్సెస్ రేట్ ఇవ్వలేరని అన్నాను కదండి. ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇవి ఏమి ఇవ్వలేవండి, కానీ వీటిని దేవునికి ముడిపెట్టి ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. ఒక భార్య నీకు మంచి సలహాని ఇవ్వలేదు, కానీ భార్య బైబిల్ని నమ్ముకున్నది అనుకోండి మంచి సలహా ఇవ్వగలదు. అకుల్లా ప్రిస్కల్లో మనం చూస్తే అలాగే అనిపిస్తుంది. డబ్బు దేవుని దగ్గరికి మంచి ముగింపు ఇవ్వలేదు, కానీ ఆ డబ్బుని ఇదిగోండి దేవుడు చెప్పినట్టుగా వాడావనుకోండి, ఎంత తృప్తి కలిగి బ్రతుకుతున్నావు అనుకోండి, అది బీదలకు ఇచ్చావనుకోండి, అది నీకేం చేస్తుంది? మంచి ముగింపు ఇవ్వగలదు. కుమారులు నీకు మంచి ముగింపు ఇవ్వలేరు, కానీ కుమారులను దేవుళ్ళలో పెంచావనుకోండి నీకు మంచి ముగింపు రాగలదు. అలాగే నిన్ను నువ్వు నమ్ముకున్నావు అనుకోండి, లేదు, కానీ నిన్ను నువ్వు దేవుళ్ళలో పెట్టుకున్నావు అనుకోండి, అప్పుడు నీకేమొస్తుంది? మంచిగా వస్తుంది. అంటే ఇవేవి ఇవ్వలేవు, కానీ వాటి వెనకాల దేవుని నువ్వు ముందుకు తీసుకెళ్ళగలిగితే అవి కూడా ఏం చేయగలదంటే మంచి ముగింపు అవ్వగలదు. అన్నిట్లకల్లా ఒకే పాయింట్ ఏంటంటే, నువ్వు దేన్ని నమ్ముకున్నా కూడా నీకు మంచి ముగింపు రాదు, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే మంచి ముగింపు వస్తుందని అర్థం. ఇంకొక 10 నిమిషాల పాఠం వెళ్ళిపోదాం. తప్పదు, ఉండాల్సింది, ఎందుకంటే ఈ రోజే చెప్పాలి ఆ పాఠం, వచ్చే వారం చెప్పడం కుదరదు.